గారు ఆట పెడతారు. కానీ ఏమి గవర్నమెంట్ నా పేరు ప్రసాద్ అండి, వినాయకపురం. అది మామిడి తోటల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటుంది. వర్షాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ టైంలో పడగొడని వర్షాలు పడుతున్నాయి, రాళ్ళ వానలు పడుతున్నాయి. ఈ పూతలు కూడా రాలిపోయాయి మొత్తం. దీనికంటే పామాయిల్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పామాయిల్కి మద్దతు ధర బాగున్నది, దిగుబడులు బాగున్నాయి. కనీసం ఈ మామిడి తోట తీసేసి పామాయిల్ తోటలు వేసుకోవాలంటే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రావట్లేదు. దానికి గవర్నమెంట్ కూడా సహకరించట్లేదు. మామిడి తోటలు ఇలానే ఉంటున్నాయి. దీనివల్ల రైతులందరూ లాసిపోతున్నారు. చాలా వరకు నరికేశారు. ఉన్న తోటలను పెంచుకుందామంటే కూడా దీనికి వాతావరణం అనుకూలించగా మద్దతు ధర లేకపోవటం వల్ల, కాయలన్నీ ఒకేసారి రావటం వల్ల, మార్కెట్ ధర లేకపోవటం వల్ల ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ కూడా సరైన రేటు రాకపోవటం వల్ల తీసేయాల్సి వస్తుంది మామిడి తోటలో. మామిడి తోట తీయడానికి కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. దానివల్ల రైతులు బాగా లాసిపోతున్నారు. దీనికంటే పామాయిల్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. నా పేరు లోకం సాంబశివరావు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వినాయకపురం, అశ్వరావుపేట మండలం అండి. నేను గత 35-36 సంవత్సరాల నుంచి మామిడికాయల వ్యాపారంలో ఉన్నాను. 35-36 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు నాకు వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి విపత్తు, ఇలాంటి సీజను నేను ఎప్పుడు చూడలేదండి. చాలా అతి దారుణంగా పూయటం అయితే కొమ్మలు, రెమ్మలు, మొదలు కూడా పూసినాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల మొత్తం దూసేసినాయండి. మామిడి తోట కొన్న రైతు ఏంటి, ఆ తోట పెంచిన రైతు ఏంటి, తోట అమ్ముకోకుండా రైతుంచుకుంటే రైతు కూడా చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాగే మాలాంటి వ్యాపారస్తులు కొని అట్టడుకు వెళ్ళిపోయామండి. మేము ఈ ఇట్లాంటి సంవత్సరంలోంచి మళ్ళీ తెములుకోవాలంటే 7-8 సంవత్సరాలు మేము కష్టపడి తోటలేదని కొని లాభాలు తీసినా కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి లాసుని మేము పూడ్చలేమండి. చాలా దారుణంగా పోయింది. ఇది గవర్నమెంటు మరి సదుద్దేశంతో గమనించి రైతుని ఆదుకోవాల్సిందిగా, మరి రైతుంటేనే రాజు, రైతు లేకపోతే రాజ్యం లేదని అంటారు పాలకులు. కానీ మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మామిడి రైతుని, అలాగే రైతాంగాన్ని అందరినీ కూడా మీరు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మరి మిమ్మల్ని అర్థిస్తూ రాష్ట్ర గవర్నమెంట్ని, కేంద్ర గవర్నమెంట్ని కూడా రైతుల తరపున, నేను వ్యాపారస్తుడిగా మాట్లాడతలేదు, రైతుల తరపున మీరు గమనించి రైతుల్ని ఆదుకోవాలని ప్రాధాయపడుతున్నామండి. మారుతి లక్ష్మణరావు అండి, మాది వినాయకపురం గ్రామం. మామిడి గురించి చాలా విషయాలు చెప్పాలండి. మామిడి చేతికొచ్చిన దాకా నమ్మకాలు లేవు. పెట్టుబడులు, అలాగే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, పురుగు మందులు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. కానీ ఈ మామిడి రైతుకి పంట చేతికొచ్చేదాకా కూడా నమ్మకాలు లేవండి. ఇదిగో ఈ రకంగా
చేతికి వస్తాయనే పిందెలు కూడా ఈ రకంగా వచ్చేటప్పటికి ఇట్లా పండిపోయి ఈ రకంగా రాలిపోతున్నాయండి. రేపు మరి ఏప్రిల్ స్టార్టింగ్ ఏ వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆ కాయ కూడా పురుగులు పుచ్చు అయిపోయి నానా ఇబ్బందులు పడుతూ రైతు చాలా నష్టాల బాట పడుతున్నారు. అట్లే ఈ మామిడి తీసేసి పామాయిల్ వేద్దామంటే పామాయిల్ వేసుకోమని మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉన్నారు. పామాయిల్ వేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెంచిన మామిడి తోటని బయటికి పొల్ల రూపాన ఎంతో కొంత ఆదాయం వస్తుందంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దీని మీద కొంచెం మన గవర్నమెంట్ వారు కూడా స్పందించి ఈ మామిడి రైతుకి తగు సహాయంగా అందిస్తారని కోరుకుంటున్నాను.